అందుకని ఆ లోటును బట్టి దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని సంపదలు మనం అనుభవించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయనకు ఐశ్వర్యవంతుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్త భూమి ఆయనదే, సమస్త సంపదలు ఆయనవే, ఈ జలచరాలు అన్నీ ఆయనవే. ఈ భూమిలో వజ్ర వైడూర్యాలు, మట్టిలో మాణిక్యాలు కలగజేయగలిగిన దేవుడు, సమస్తము ఆయనవే. కనుక ఆయన ఆస్తికి, ఆయన మనకు ఆస్తి చేకూర్చాలి అంటే నీ ఎండి అడగలేదు, నీ బంగారం అడగలేదు, నీ ఆస్తి అడగలేదు. ఆయన అంటాడు, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాను అంటాడు. ఎందుకని అంటే మనిషి హృదయంలో ఆస్తి సంపాదించాలనేది ప్రాముఖ్యమైన విషయం. కనుక మనిషి హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. అందుకనే వాక్యంలో రాయబడింది, నీ నోటి మాట నీ అంగిటికి రాకమునిపే నువ్వేం మాట్లాడగలవో చెప్పగలిగిన వాడే నజరేయుడగు యేసు. కనుక మన హృదయంలో హృదయం నిండిందే నోరు మాట్లాడుతుందట. కనుక మన హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. కనుకనే ఆయన అంటాడు, ఒరే నీ ఆశని నేను నెరవేరుస్తాను, నీ ఆశని నేను నెరవేరుతాను. మొదట నీవు నన్ను ప్రేమించు, నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి పరిశుద్ధమైన దేవుని వాక్కు దొరుకుట మనం ఎంతో అదృష్టవంతులం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఆయన ఒక దృష్టి ఉంది కనుకనే ఆయన ఈ రాత్రి మన మధ్యకు వచ్చాడు. కనుక ఆయన మాటలు మనం శ్రద్ధగా ఆలకించి మన మనసు తలంపులలో ఉన్న ఆలోచనలు వాటిని ప్రక్కకు త్రోసివేసి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లించి మిమ్మల్ని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పాయింట్లోకి వెళ్దాం. మనం ఎలా ప్రేమించితే మనలను దేవుడు ఆస్తికి కర్తలుగా చేస్తాడు. మొదటి మాట 97వ కీర్తన 10వ శరణంలో కీర్తనకారుడు, భక్తుడైన కీర్తనకారుడు భక్తుడు అంటాడు, చదవండి. యెహోవాను ప్రేమించు వారలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటగా దేవుని ప్రేమించే వారమట చెడుతనాన్ని అసహించుకొని దేవుని ప్రేమించాలి. చెడుతనము మనలో ఉన్నప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నప్పటికీ మేము క్రైస్తవులము అని నలుగురు చూసేదానికి మనం బైబిల్ చేతబట్టుకొని పాడిందే పాట పాసపనుల దాసరుడు అని రమేష్ పాస్టర్ వాళ్ళు చాలా చెప్తుంటాడు. అట్లాగా మనం జొల్లు కాల్చుకుంటా 10 కాకుంటే 20 పాటలు పాడుతున్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం రాదు. కనుక దేవుడు నిన్ను ఆస్తికి కర్తగా చేయాలి అంటే ప్రభు అయిన యేసయ్యను నువ్వు ఎలా ప్రేమించాలి? అందుకనే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడతాడు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడును అసహించుకోనండి, చెడును అసహించుకొని ఆయనను ప్రేమించండి. కనుక మంచి దేవుడు, ఆయన చెడు లేని దేవుడు, నాలో పాపమున్నదా అని లోకముతో సవాల్ చేసిన పరిశుద్ధుడు, ఆయన మాటలు సత్యము గనక మన జీవితంలో, మనం హృదయంలో, మన తలంపులలో ఉన్న ఆ చెడును మనం తొలగించుకోవాలని వాక్యము చదివిస్తుంది.